హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ 1 kg చికెన్ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అందులోకి వచ్చేసి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ కసూరి మేథి. సో ఇప్పుడు మసాలా పొడులు అనమాట. సో ఫస్ట్ అయితే ఇందులోకి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, దాని తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. సో ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1/2 an hour పాటు అట్లా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. 1/2 an hour తర్వాత నేను ఇందులోకి 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. దగ్గర ఒక 3 to 4 టీ స్పూన్స్ అనమాట. అంత పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీరు ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ చేసుకునే ముందు 1 hour ముందు పెట్టుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈలోపు నేను బిర్యానీలోకి మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. షాజీరా, లవంగం, చెక్క, ఇలైచి, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఇవి వచ్చేసి రైస్లోకి ఇట్లా సపరేట్గా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే సైడ్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలైచి ఇవన్నీ కూడా మసాలాలు వేసేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ, కాస్త పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2-3 minutes పాటు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్లేవర్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. బిర్యానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక 2-3 minutes అనమాట. ఇట్లా రైస్కి తాలింపు వేయడం వల్ల ఫ్లేవర్స్ ఇంకా బాగుంటాయి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదే దీనికి టేస్ట్ అనమాట. దీంతో డబుల్ టేస్ట్ వస్తుంది. దీనికి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎలా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. సో ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం కింద గిన్నెకి అంటుకునేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నేను రైస్కి సరిపడా వాటర్ పోస్తున్నాను. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 kg రైస్ తీసుకుంటున్నాను. సో ఇట్లా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1 kg రైస్ని తీసేసుకొని ఒక 2-3 times కడిగేసుకొని మంచిగా ఒక 10 to 15 minutes సరిపోతుంది. వాటర్ బాయిల్ వచ్చేంత వరకు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకో గిన్నె తీసేసుకొని బిర్యానీ కోసము ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఫ్లేవర్స్ బాగుంటాయి. సో దాని తర్వాత వచ్చేసి ఇలా మసాలాలు వేసుకుంటున్నాను. షాజీరా, చెక్క, లవంగం, ఇలైచి బేసిక్ బిర్యానీ మసాలాస్ అనమాట. సో ఇట్లా మసాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. స్లోగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా చేసుకుంటే ఆనియన్స్కి ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. అట్లా అయితే బిర్యానీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా మధ్యలో నేను ఒకసారి కలిపేసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. సో అట్లా మూత పెట్టేసుకొని మధ్యలో నేను రైస్కి పెట్టిన వాటర్ కూడా చెక్ చేసుకుంటున్నాను. సో ఇట్లా వాటర్ మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత నేను ఇందులోకి రైస్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇట్లా రైస్ వేసేసుకొని ఒకసారి జస్ట్ ఇట్లా కలిపేసుకొని హాఫ్ మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోవడం అనమాట. రైస్ జస్ట్ 50% కుక్ అయితే సరిపోతుంది.
సో, ఈలోపు నా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో నుంచి కాస్తన్ని ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. సో, ఇట్లా మంచిగా ఫ్రై అయిన ఆనియన్స్‌లోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ చికెన్ గూడా వేసేసుకొని, ఒక్కసారి చికెన్‌ని అరేంజ్ చేసేసుకొని, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను. సో, ఆ ఫ్లేవరు, ఆ స్మోకీనెస్ అనేది ఇందులోనే ఉండిపోతుంది. సో, వెంటనే మూత పెట్టేసుకుంటున్నాననమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. సో, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి జస్ట్ ఆనియన్స్, చికెన్‌ని మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ స్టైల్‌లో చేసి చూడండి. సో, ఇట్లా చికెన్‌ని మంచిగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. అరేంజ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రైస్‌ని కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇట్లా రైస్ మంచిగా ఉడికొస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇంకా రైస్ ఉడకలేదనమాట. ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్. ఈలోపు నేను ఈ రైస్ వాటర్‌ని యూజ్ చేస్తున్నాననమాట. ఒక టీ గ్లాస్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ అంత వాటర్ తీసుకున్నాను రైస్‌వి. ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి చాలా బావుంటుంది. సో, ఆ వాటర్ నేను ఇందులో చికెన్‌లో వేసేసుకుంటున్నాను. 1 ½ టీ గ్లాస్ అనుకోండి. ఫస్ట్ 1 తర్వాత హాఫ్. దీంట్లోనే మన చికెన్ దమ్ అయిపోతుందనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇట్లా జస్ట్ ఇట్లా కుదిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టి రెడీగా. చూస్తున్నారు గదా! ఎంత టెంప్టింగ్‌గా ఉందో ప్రాసెస్ అంతా గూడా. సో, ఈలోపు నా రైస్ 50% ఉడికిపోయింది. జస్ట్ 50% మాత్రమే ఉడికించుకుంటున్నాను. నాట్ 70, 80%. సో, ఇట్లా ఉడికిన తర్వాత వాటర్‌ని తొంపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేనిప్పుడు ఇక్కడ చికెన్ మూత తీసేసుకొని, ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా గూడా చికెన్‌లోకి వేసేసుకొని, నీట్‌గా అరేంజ్ చేసేసుకుంటున్నాను దమ్ కోసము. చూస్తున్నారు గదా! రైస్ ఓన్లీ 50% మాత్రమే ఉడికించుకున్నాననమాట. మిగతాదంతా గూడా చికెన్‌తో పాటు ఉడికిపోతుంది. సో, ఇట్లా మంచిగా అరేంజ్ చేసేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ గూడా వేసేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టేసుకుంటాననమాట. చూస్తున్నారు గదా! ఎంత బావుందసలు. చూస్తుంటేనే నాకు మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది. సో, అట్లా మూత పెట్టేసుకోవాలి. ఇట్లా స్టవ్ మీద ఒక పెంక పెట్టుకొని, పెంక వేడయిపోయిన తర్వాత మన బిర్యానీ హండీని దాని పైన పెట్టుకోవాలి. మూత పైన మళ్ళీ ఒక వెయిట్ పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఆనియన్, లెమన్, పెరుగు గూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అట్లా ఒక 30 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టేసుకుంటే ఇట్లా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందనమాట. ఇది రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ. మీకెలా అనిపించిందో నా బిర్యానీ, నా రెసిపీ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసేసుకోండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.